HTML in 15 days సిరీస్ లో ఇది డే 6. ఇందులో మనం ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం, అలాగే అట్రిబ్యూట్స్ గురించి కూడా తెలుసుకుందాం. మనకి జనరల్ గా అట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు, ఏ ట్యాగ్ అయినా సరే వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెనింగ్ ట్యాగ్ లో ట్యాగ్ నేమ్ కాకుండా రిమైనింగ్ అనిపించే ప్రతిది కూడా ఒక అట్రిబ్యూట్ అన్నట్టే. సో ఇలా మనకి HTML లో మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, లైక్ హైట్, విడ్త్, ఆల్ట్, నెక్స్ట్ సోర్స్, ఇలా మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అంటూ ఉంటాయి. మనం దాని సిచ్యుయేషన్ బట్టి మనకి ఏది ఎక్కడ యూజ్ అయితే అక్కడ యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ వద్దాం. ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది ఒక సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇది ఎలా ఓపెన్ చేయాలంటే మనం జస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి ఇమేజ్ దాని పక్కనే సోర్స్ అట్రిబ్యూట్ ఇచ్చేయాలి. ఈ సోర్స్ అట్రిబ్యూట్ లో మనకి ఏదైతే ఇమేజ్ ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క ఫైల్ డైరెక్టరీ పాత్ ఇవ్వాలి. సో ఆ పాత్ ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు దీనికి మన హైట్ అండ్ విడ్త్ కంట్రోల్ చేయాలనుకుంటే హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ ఇచ్చేసి దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మీ ఇక్కడ ఇచ్చే నెంబర్స్ అన్నిటి పిక్సెల్ లో తీసుకుంటే సో మీరు దాన్ని చేంజ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటైతే గుర్తుపెట్టుకొని, మీరు ఎప్పుడు ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసినా సరే ఆల్ట్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఈ ఆల్ట్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఎప్పుడైనా సరే ఇమేజ్ లోడ్ కానప్పుడు ఈ ఇమేజ్ లోపల ఏముంది అని చెప్పేసి ఈ ఆల్టర్నేటివ్ ట్యాగ్ అనేది చెప్తారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోగోని ఇచ్చారు, కాకపోతే ఆ లోగో లోడ్ కాలేదు అనుకోండి, ఇక్కడ మీరు ఆల్టర్ ట్యాగ్ లో లోగో అని ఇస్తే ఆ ఇమేజ్ ప్లేస్ లో ఈ లోగో అని ఒక టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ సిరీస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన మనీవరం ఫాలో అవ్వండి. మీకు ఈ సిరీస్ నోట్స్ మొత్తం కావాలంటే నోట్స్ అని కమెంట్ చేయండి, నేను డైరెక్ట్ మీ DM లోకి షేర్ చేస్తాను.